హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బోబో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. బోబో ఇది మ్యాంగో బోబో అండి. యాక్చువల్‌గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే మ్యాంగో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ సాబుదానా, కొంచెం షుగర్ అండి అండ్ మిల్క్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఈ మ్యాంగో పీసెస్‌ని మనం బ్లెండ్ చేయాలి. స్మూత్ ప్యూరీ వచ్చేలాగా. సో కొన్ని పీసెస్ నేను పక్కన పెడుతున్నాను. అండ్ దీన్నంతా మనం ఇప్పుడు స్మూత్గా బ్లెండ్ చేయాలన్నమాట. కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో బ్లెండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి ప్యూరీ. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం సాబుదానా ఉంది కదా, సాబుదానా కూడా బ్లెండ్ చేయాలి. నేను కొన్నే వేసుకుంటున్నాను. సో దీన్ని కూడా ఏంటంటే స్మూత్గా బ్లెండ్ చేయాలి. ఆ బ్లెండ్ చేసిన దాన్ని నేను మళ్ళీ ఒకసారి ఇలా జల్లెడ పట్టుకుంటున్నాను, అంటే ఫిల్టర్ చేస్తున్నాను. సో అది చిన్న చిన్నగా ఏదైనా రవ్వలాగా ఉంటే వచ్చేస్తుంది అని. సో ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఫైన్ పౌడర్ వస్తుంది. సో మనకి ఇందులో రవ్వలాగా ఉన్నదంతా పక్కన పెట్టేసుకొని ఈ ఫైన్ పౌడర్ ఉంది కదండి, ఈ ఫైన్ పౌడర్లో మనం ఇందాక చేసుకున్న మ్యాంగో ప్యూరీని వేసి కలిపేసేయాలి. ఇది కలిపేసిన తర్వాత ఏంటంటే మొత్తం మనం ఇలా ఇప్పుడు మనకి పిండి ఉంటుంది కదా, పిండిలాగా ఫామ్ అవ్వాలన్నమాట. యాక్చువల్గా నేను ఇది మా పాపది ఒక వీడియో షార్ట్ పెట్టానండి, చూసే ఉంటారు మీరు. సో అందులో బోబో తాగింది తను లుల్లు మాల్ అనుకుంటాను. సో చిన్న జార్ అండి, అందులో ఏం లేదు. సో దానికే వాళ్ళు జస్ట్ 250 ఆర్ సంథింగ్ ఛార్జ్ చేశారు. సో అది మనం ఎందుకు చేయకూడదు అని ఐడియా వచ్చింది నాకు. సో వేసిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా చేయాలి. ఈ బాల్స్ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి అంటే కొంచెం వాటర్ తీసుకొని బాయిల్ చేయాలి ఫస్ట్. సో ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇది మనం ఇందాక చిన్న చిన్నగా చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా మ్యాంగోవి, సో అవి ఇందులో వేయాలి. ఇందులో వేసి ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేయాలండి. అంటే మనకు లోపల సాబుదానా పౌడర్ వేసాము కదా, సో అదంతా బాయిల్ అయ్యే వరకు అనమాట, ఒక 5 మినిట్స్. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే బాల్స్ ఎక్కువసేపు బాయిల్ చేయాలి. నేను కొన్నే తీసుకున్నాను. సో ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే అయిపోతుంది. అండ్ ప్లీజ్ అంటే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఇలా బాయిల్ చేస్తూ ఉండాలి ఇంకొక 5 మినిట్స్ అండి. అది మనకి తెలిసిపోతుంది బాల్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా జెల్లీ లాగా ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని పీసెస్ పక్కన పెట్టాను కదా మ్యాంగో పీసెస్, నేను అవి ఇప్పుడు బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం షుగర్ యాడ్ చేసి నెక్స్ట్ ఇంకొంచెం మిల్క్ యాడ్ చేయాలండి. సో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసేసి ఇది మొత్తం మనం బ్లెండ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఇది ఫిల్టర్ చేసేసానండి. ఇందులో బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా అవన్నీ తీసేసాను. సో వాటర్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ అందులో వేసి జస్ట్ అలా వాష్ చేసినట్టుగా చేసేసి ఆ వాటర్ కూడా తీసేయాలి. సో ఈ వాటర్ తీసేసిన తర్వాత ఓన్లీ బాల్స్ని మనం సపరేట్గా తీసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక గ్లాస్ కానీ జార్ కానీ మీ ఇష్టం అండి, ఇది మా పిల్లల జార్. సో నేను అందులో ఫస్ట్ ఈ బాల్స్ వేస్తున్నాను. బాల్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఐస్ వేస్తున్నాను. కొంచెం ఐస్ వేసాక నెక్స్ట్ ఇందాక మనం జ్యూస్ చేసుకున్నాం కదా మ్యాంగో జ్యూస్, సో పాలు వేసిన మ్యాంగో జ్యూస్ చేసుకున్నాం కదండి, సో ఆ జ్యూస్ని మళ్ళీ ఈ జార్లో వేసేయాలి పైన. ఇది ఇప్పుడు మనం చేసుకున్న జ్యూస్ అనమాట ఇది. సో ఈ మ్యాంగో జ్యూస్ని ఇందులో వేసేసి మనం ఫిల్ చేసుకోవాలన్నమాట జార్ని.
ఇలా జార్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సో ఇదే అండి మనది బోబో మ్యాంగో బోబో అండి ఇది ఫైనల్గా. దిస్ ఈజ్ మై మ్యాంగో బోబో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.